హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. సో వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంద్రమ్మ ఇళ్ల పరిస్థితి ఏంటి, అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సో మనకు 3వ ఫేజ్ వరకు ఇచ్చారు కదా. సో 4th ఫేజ్ 5th ఫేజ్ అనేది ఫస్ట్ పుకార్లు అయితే వచ్చాయి. సో దాని గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ కామెంట్స్ అయితే చెప్పండి. అంటే మీరు ఏ పథకానికి అప్లై చేశారు, సో మీరు ఏ పథకానికి అర్హులని మీరు భావిస్తున్నారు అనే దాని గురించి జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఫస్ట్ మనము ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాము. సో మనకు ఈ పథకాన్ని ఈ నెలాఖరు లోపు ప్రారంభిస్తారని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ పథకం ద్వారా మనకు 5 లక్షల రూపాయలు అదర్ క్యాస్ట్ వాళ్ళకి, అలాగే SC ST వాళ్ళకు 6 లక్షలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు స్థలంతో పాటు మనకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దశల వారీగా. అలాగే ఎవరికైతే స్థలం ఉంది కానీ కట్టుకోలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు డబ్బులనైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే 2 గదులతో ఇల్లునైతే నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో దీనికి ప్రత్యేక ముఖ్యంగా బాధ్యత అనేది ఎవరు తీసుకుంటారంటే సో ఆ జిల్లాలో ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో సో వాళ్ళైతే వెరిఫికేషన్ ప్రాసెస్ చేసి ఈ ఫైనల్ లిస్ట్ను మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్కి అయితే పంపించడం అయితే జరుగుతుందండి. సో అలాగే మనకు మొదటి ఏదైతే మనకు నియోజకవర్గాలు ఉన్నాయి కదా, సో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇవ్వాలని చెప్పేసి ఇస్తారని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే మనకు అన్ని నియోజకవర్గాలు కలిపి సో ఈ ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది ప్రస్తుతానికి మనకు నచ్చిన అప్డేటు. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారండి. సో ఎప్పుడు అప్డేట్స్ వస్తాయి, ఎప్పుడు ఏంటి అనేది. సో మనకు గత ప్రభుత్వంలో మనకు 65% డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడం అయితే జరిగింది. దీనికి వెరిఫికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు ర్యాండమైజేషన్ ద్వారా, అంటే మనకు లాటరీ విధానం ద్వారా సో ఎవరైతే అర్హులను గుర్తించడము, అలాగే నియోజకవర్గానికి ఇన్ని ఇల్లులను కేటాయించి వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఏంటంటే మనకు 4th ఫేజ్ ఉంటుంది, అలాగే 5th ఫేజ్ కూడా ఉంటుందని చెప్పారు. అలాగే మిగిలిన సో 35% కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పారండి. కాకపోతే దీని తర్వాత మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనకు ఏవైతే పంపిణీ చేస్తున్నారు కదా సో ఇవన్నీ చేయడానికైతే లేదు. సో దానివల్ల మనకు 4th ఫేజ్ అనేది 5th ఫేజ్ అనేది స్టాప్ చేశారని కూడా పుకార్లు అయితే వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మనకు 65% కంప్లీట్ అయింది, వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పారు. కాకపోతే కొందరికి కీస్ కూడా ఇవ్వలేదు. కొందరికి ఏంటంటే నెంబర్స్ వచ్చాయి, హౌస్ నెంబర్ కానీ మనకు ఏరియా నెంబర్ కానీ అన్నీ వచ్చాయి, కానీ వాళ్ళకి పర్టికులర్గా ఇల్లు అయితే చూపించలేదని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. అంతేకాకుండా మనకు 4th ఫేజ్ 5th ఫేజ్ ఇస్తా అన్నారు. కాకపోతే కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా అవ్వలేదు. కొన్ని దగ్గర ఏంటంటే మనకు మైనర్ ప్రాబ్లమ్స్, వాటర్ లేకపోవడం, పవర్ లేకపోవడం, అలాగే లోపల మనకు ఏదైతే మైనర్స్ ఉంటాయి కదా సో వాటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కొందరు చెప్పారు. అలాగే కొన్ని చోట్ల ఇంకా నిర్మించలేదు, అవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయని కూడా చెప్పారు. సో ఎప్పుడు వచ్చిందంటే ఈ న్యూస్ బయటికి మనకు ఎవరైతే ఈ టెండర్స్ ఉంటాయి కదా మనకు కాంట్రాక్ట్స్ వాళ్ళని కన్సల్ట్ అయినప్పుడు సో ఇంకా దీనికి సంబంధించి ఇంకొంచెం బడ్జెట్ అలొకేట్ చేయాలి, ఆ బడ్జెట్తో మేము పనులు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా అప్పుడైతే అప్డేట్ అయితే వచ్చిందండి. సో ప్రస్తుతానికి మనకు ఇంకొందరు ఏం అడుగుతున్నారంటే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, ఖాళీగా ఉన్నాయో ఆ ఇల్లుల్ని మనకు ఇంద్రమ్మ స్కీమ్ ద్వారా ఇచ్చే అవకాశం అయితే ఉందా అంటున్నారు. సో అది ఉందో లేదో మనకు ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ అయితే రాలేదండి. ఎందుకంటే మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. సో వస్తే మీ అందరికి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రాసెస్ ఫాలో అవుతున్నారో అదైతే తప్పకుండా ఫాలో అవుతారండి. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించి లేదు, ఆ ఇల్లును కూడా కలుపుకొని వీళ్ళకి ఇస్తారు అని చెప్పేసి కూడా ఏమైనా అప్డేట్ వచ్చినా కూడా మీ అందరికి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఇంకెలాంటి ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. మేబీ ఫ్యూచర్లో ఏమైనా చేస్తారేమో, లేదంటే దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా త్వరలో ఏమైనా వచ్చినా కూడా మీ అందరికి తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి మనకు ఏ స్కీమ్ అందుబాటులో ఉంది, దేన్ని అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే మనకు
ఇందిరమ్మ పథకం అయితే ఉందండి. సో ఎవరికైతే ఇల్లు లేదు, అలాగే మనకు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉండి స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని వాళ్ళు తప్పకుండా ఈ స్కీమ్ ద్వారా అయితే మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు వచ్చిన అప్డేట్స్. అలాగే ఈ 2 స్కీమ్స్కి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.